ఆర్వీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. లక్ష్మీదేవి ఈ మాట వినగానే అందరికీ ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, మాకు ఎప్పుడు ఎలాంటి ఆపద రాకుండా అష్టలక్ష్ములు మాతో ఉండి మేము ధైర్యంగా జీవితంలో ముందరికి వెళ్ళాలి అని అంటే ఏ విధంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కదా. అయితే ఈరోజు ఇదే మన టాపిక్. రామకృష్ణ శర్మ గారితో మాట్లాడదాం, పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ. శ్రీమాత్రే నమః. లక్ష్మి అనగానే కొంతమందికి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, కొంతమందికి ఎందుకులే ఎంత చేసినా కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు, అసలు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అని కూడా అనుకుంటూ ఉంటారు. అసలు లక్ష్మి చంచలంగా ఉంటుంది అని అంటారు కదా, లక్ష్మి తత్వం ఏంటి, లక్ష్మీదేవి ఎప్పుడు నిలకడగా ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఆ అమ్మవారిని ఏ విధంగా స్తుతించాలి, అత్యంత పవర్ఫుల్ అయిన క్షేత్రం కూడా అమ్మవారికి సంబంధించి ఏది అనేది తెలియజేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారికి మీరు అడిగినటువంటి ప్రశ్నకి వివరణ చెప్తూ, అమ్మవారు చక్కగా శాంతి స్వరూపిణిగా ఉంటుందట అమ్మవారు. అట్లానే అందరూ కొద్దిమంది అనుకుంటూ ఉంటారు అమ్మవారు బాగా చంచలంగా ఉంటుంది, ఆ చంచలంగా ఉన్నటువంటి ఆవిడ ఒకసారి మన దగ్గర ఉంటుంది, ఒకసారి ఇంకొకరి దగ్గర ఉంటుంది అని అంటే అమ్మవారికి ఇప్పుడు మనం చెప్పుకుంటూ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మవారిని మనం ఎట్లా పూజింప చేయాలి, చేస్తే నిత్యం ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్షాలు ఎట్లా మన మీద ఉంటాయి అని అంటే, అమ్మవారు సకల స్వరూపిణి అయినటువంటి మహాత్రిపుర సుందరి కానివ్వండి, సకల స్వరూపిణి అయినటువంటి బాల కానివ్వండి, సకల స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనం చెప్తున్నట్టుగా శ్రీమాత్రే నమః అనంటే, శ్రీ అంటే మహాలక్ష్మి స్వరూపం. మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా, శ్రీర్ మే భజతు, శ్రీ సూక్తంలో చెప్పి ఉన్నది శ్రీర్ మే భజతు అలక్ష్మీర్ మే నశ్యతు అని చెప్పేసేసి అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి మొట్టమొదటిగా శ్రీ సూక్తం ప్రారంభం చేయటమే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారు సువర్ణ రంగులో ఉంటుందట, సువర్ణమైనటువంటి రంగులో ఉంటుంది అమ్మవారు. అట్లానే ఆవిడ యొక్క అనుగ్రహం అంతా కూడా కలిగింపజేసుకోవడానికి అమ్మవారి స్తుతులు ఏమున్నాయి అని అంటే, మనందరికీ కూడా తెలిసినటువంటిదే, వారికి ఒక ఆ దంపతుల కుటుంబానికి శంకరాచార్య స్వామి వారు వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి మహాలక్ష్మి అనుగ్రహాన్ని కలిగింపజేయడం కోసం అమ్మవారు వారి రూపంలో వెళ్ళి అమ్మవారిని వారు ప్రార్థింపజేయడం ద్వారా అమ్మవారి వారి ఎదుట లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపచేసింది అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసింది. దానికి ముందు ప్రారంభం చేస్తూ ఆయన అంగంహరేహే అని ప్రారంభం చేస్తూ వందే వందారు మిందీర మందిరా నందగందళం అమందా నందసందోహం బంధురం సింధురాననం అంగంహరే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనే ముపులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిర పాంగనీలా మాంగళ్యతాస్తు మమ మంగళ దేవతాయా. అమ్మవారు విశేషంగా కలియుగంలో కొంతమంది దేవతలు విశేషమైనటువంటి అర్చనలన్నీ కూడా అందుకుంటూ, అయితే అమ్మవారు ఎక్కడ నిలకడగా ఉంటుంది, అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు అని అంటే ఏం చేయాలి అని అంటే, అమ్మవారికి రహస్యనామంలోకి వచ్చేసరికి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా ఇక్కడ అన్వయించుకుంటూ ఇక్కడికి వస్తే ఆ దారిలో మొదటిగా మహాలక్ష్మి అమ్మవారు ఉన్నది. ఆ ప్రాకారంలో నుంచి లోపలికి వెళ్ళేసరికి అమ్మవారి దగ్గరికి కొంచెం లోపలికి వెళదాము అని చెప్పేసేసి ఆ ప్రాకారంలో నుంచి కొంచెం గర్భాలయాల లోపలికి వెళుతూ ఉండగా అక్కడ మొదలు పెట్టాము. అక్కడ అమ్మవారు ఉంటూ
ఆ మూలలో అమ్మవారు ప్రధానంగా చెబుతూ ఉంటుంది. ఏమని అనంటే సకుంకుమ విలేపణ మల్లిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశర చాప పాశాంకుశాం. అమ్మవారు అక్కడికి వచ్చేసరికి ఎర్రటి రంగులో ఉందిట. అట్లానే ఎవరైతే ఏ ఇంట్లో అయితే కనుక స్త్రీ చక్కగా కుంకుమ కనిపించేటట్టుగా ఆ యొక్క వేషధారణ ఉంటుందో ఆ ఇంట్లో అలక్ష్మీ దోషం అంతా కూడా పోతుంది. పోయి అమ్మవారు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలిగి అక్కడి నుంచి అట్లానే ఏ ఇంట్లో అయితే కనుక శుభ్రంగా శుచిగా ఉంటుందో, అట్లానే ఏ ఇంట్లో అయితే మడిగా ఉంటుందో అటువంటి వారి దగ్గర, అటువంటి గృహంలోనూ అటువంటి రూపేణ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అని అంటే సాక్షాత్ అమ్మవారే మన దగ్గరికి వచ్చి అనుగ్రహించాల్సినటువంటి అవసరం లేదు. కలియుగ ధర్మ ప్రకారంగా అట్లా జరగదు కూడా. అయినప్పటికీ కూడా అమ్మవారు మనం చెప్పుకున్నటువంటి విధంగా ఎవరో ఒక మనుష్య రూపంలో అమ్మవారు మనల్ని అనుగ్రహింపజేయడానికి వస్తుంది. అనంటే అది భూ సంబంధమైనటువంటి లక్ష్మి కావచ్చు, లేదంటే వృత్తి సంబంధమైనటువంటి లక్ష్మి కావచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి లక్ష్మి కావచ్చు, ఏదైనా సరే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే అందుకనే కలియుగంలో విశేషంగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు విశేషంగా చేస్తూ ఉంటారు. ఆ వరలక్ష్మి అనుగ్రహం కలిగింపజేసుకుంటూ ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, సకల భూత ప్రేత పిశాచాదుల దగ్గర ఉన్నటువంటి చికాకులన్నిటినీ కూడా తీసివేస్తూ ఆవిడ యొక్క చెంతకి మన దగ్గర ఉంచుకుంటూ మన దగ్గర ఆ మహాలక్ష్మి ఉంటూ ఆ బాధలన్నీ కూడా తీసివేసేస్తూ ఆవిడ ఆనందాన్ని మనతో పంచుకుంటూ మనల్ని ఆనందింపచేస్తుంది అని చెప్పేసి ఈ యొక్క శ్రీ సూక్తం అంతా కూడా అమ్మవారి వర్ణన అంతా కూడా తెలియజేయబడి ఉంది. అమ్మవారు చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. మనం మామూలుగా పొద్దున కంటే మనం రాత్రిపూట చాలా ఆనందంగా ఉంటాం. మీరు సహజ జీవనంలో గమనిస్తే పొద్దున పూట కంటే సాయంకాల వేళలో, రాత్రి వేళలో చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకని అనంటే ఒక తల్లి చిన్నప్పుడు పిల్లవాడికి చంద్రుని చూపిస్తూ నువ్వు సరిగ్గా అన్నం తినకపోతే చంద్రమామ వచ్చి నేను తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తాను. అట్లా ఆ చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారాం, ఆ చంద్రుడు కాంతి వలె ఆనందంగా చల్లగా ఉంటుందట ఆ మహాలక్ష్మి. ఆవిడ ఎక్కడైతే ఆవిడ యొక్క అనుగ్రహం కలగాలి అని అనుకుంటారో అక్కడ కనకధారా స్తోత్రం, అట్లానే అమ్మవారి దగ్గర అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠన చేయటం ద్వారా ఆవిడ యొక్క, లేదా అంటే ఈ యొక్క శ్లోకాలు చదవడానికి బాగా ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ కటాక్ష శతకం అని చెప్పేసి పంచశతిలో అమ్మవారికి విశేషమైనటువంటి శతకం అంతా కూడా చెప్పబడుతూ ఉన్నది. అంటే అమ్మవారి కటాక్షం అంతా కూడా ఎట్లా అందించింది, ఏ రూపేణ అందించింది, అది చదివినటువంటి వాళ్ళకి దాని వివరణ అంతా కూడా ఆ శ్లోకంలోనే తెలుస్తూ ఉంటుంది. అట్లా ఆ కటాక్షాన్నంతటినీ కూడా అమ్మవారు మన భక్తులందరికీ కూడా అందిస్తూ వారందరినీ కూడా అనుగ్రహింపచేస్తూ మనందరినీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ చేత ఆనందమయంగా శోభాయమానంగా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవ్వాలి అని చెప్పేసి మీ ద్వారా ప్రార్థిస్తున్నాను అమ్మవారిని. అలా అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడారు కదా మీరు. రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. అయితే నా కోరిక ఏంటి అని అంటే కనుక లక్ష్మి అంటే డబ్బు గురించి ఇబ్బంది పడేవాళ్ళు, కానీ లక్ష్మి అనగానే అన్ని రకాలుగా లక్ష్మి ఉండాల్సిందే ప్రతి ఒక్క మనిషి దగ్గర. సో అలా అన్ని విధాల అష్టలక్ష్ములు మన దగ్గర ఉండాలి అని అంటే ఒక పరిహారం అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కళ్ళకి. ఆ సిరీస్గా ఏదైనా స్టార్ట్ చేద్దామని అంటారా? అమ్మవారి అనుగ్రహం కలగటం కోసం విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం తలపెట్టచ్చు, చేయొచ్చు. వారికి ఉన్నటువంటి సకల బాధలన్నీ కూడా తొలగింప చేయొచ్చు. అట్లానే వారికి ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలన్నీ కూడా కలిగింప చేయొచ్చు. అయితే రాబోయే రోజుల్లో
ప్రతి ఒక్కళ్ళకి అంటే డబ్బు ఒక్కటే కాదు, అన్ని విధాల లక్ష్మీదేవి అనుగ్రహం మనతో ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలే కానీ, పూజలే కానీ, శ్లోకాలే కానీ, నామాలే కానీ ప్రతి ఒక్కటి అవసరం. కాబట్టి మనం శ్రావణ మాసం వరకు ఒక సిరీస్గా లక్ష్మీ కటాక్షం అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి, వాచ్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.